మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నారా? ఈ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. చూసిన తర్వాత ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టాలా పెట్టకూడదా అనేది మీరే డిసైడ్ చేసుకోండి. సో మ్యాక్సిమం కంపెనీకి వచ్చే ఎంప్లాయీస్లో దాదాపు ఇంటర్వ్యూకి వచ్చే వాళ్ళలో మ్యాక్సిమం 100లో 90 మంది ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళే ఉంటారు. పక్కా 90 మంది ఖచ్చితంగా ఉంటారు. సో మీరు పెట్టేది ఫేక్ అని, ఫేక్ ఎక్స్పీరియన్స్ అని మా హెచ్ఆర్లకి ఈజీగా అర్థమైపోయింది. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇలాంటివి చాలా చాలా చూసాం కాబట్టి అసలు రెజ్యూమ్ చూసి ఫేక్ ఒరిజినల్ అనేది చెప్పేయగలం మేము. సో ఏంటి అంటే అయినా కానీ మేము మీకు ఆఫర్ ఇస్తాం, జాబ్ ఆఫర్ ఇస్తాం. ఎందుకు అంటే మీరు కూడా మా లాంటి ఎంప్లాయీసే కాబట్టి. సో ఎవరం కష్టపడ్డా ఆ శాలరీ, ఆ జీతం, ఆ డబ్బుల కోసమే. సో నేను చెప్పేది ఏంటి అంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టండి, బట్ మరీ లక్షల్లో ఉండేటట్టు పెట్టుకోకండి. ఓ మాదిరిగా పెట్టుకోండి. ఎందుకు అంటే ఒకవేళ బై మిస్టేక్ మీ ఫేక్ ఎక్స్పీరియన్స్ మీది ఫేక్ అని చెప్పి హయ్యర్ అథారిటీస్కి తెలిసింది అంటే ఎవ్వరం ఏం చేయలేం. ఏ హెచ్ఆర్ కాదు కదా, ఎవడో ఏం చేయలేడు. వాళ్ళు సైలెంట్గా టర్మినేట్ అంటారు. ఏం చేయలేము ఇంకా. సో మీరు మహా అయితే ఇది 2 lakhs 3 lakhs పెట్టుంటారు ఫేక్ ఎక్స్పీరియన్స్కి, పోయినట్టే కదా. నేను చెప్పేది ఏంటంటే మరీ అంత కాకుండా ఏదో లిటిల్ బిట్గా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి, ఈ రోజుల్లో చాలా తక్కువలో కూడా దొరుకుతున్నాయి. 30,000 50,000 కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్లు దొరుకుతున్నాయి. బట్ కాకపోతే అలాంటివి పెట్టినప్పుడు బేసిక్గా ఎవడు పట్టించుకోడు. లక్షలు పెట్టి ఇంకా ఎక్కువ లక్షల శాలరీస్ అడుగుతారు చూడండి, పక్కా ఎంక్వైరీ అయితే ఉంటుంది. సో ఏమేమి ఎంక్వైరీ ఉంటుంది, ఎలాగా ఫేక్ ఆర్ రియల్ అని చెప్పి కనుక్కుంటారు అనేది నెక్స్ట్ వీడియో ఒకటైతే చేస్తాను, ఫుల్ లెంత్ వీడియో. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మీకు ఆ వర్క్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా ఉండాలి. అసలు ఉండదని నేను చెప్పట్లా, కానీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి ఫేక్ ఎక్స్పీరియన్స్ ఉన్నోడికి తేడా ఈజీగా అర్థమైపోయింది ఆ వర్క్ ఎక్స్పీరియన్స్తో. సో మీకు ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజీగా ఉంది అంటే మీరు ఫేక్ అని చెప్పి ఎవడు కనిపెట్టలేడు. మీరు ఫేక్ రియలా అని చెప్పి మీ టీమ్ లీడర్సే చెప్పేస్తారు. బేసిక్గా ఇంటర్వ్యూ చేసినప్పుడు మాకు తెలిసిద్ది, కానీ మేమే అవునా మాకు తెలియదండి అని చెప్పి అంటాం. లేదు మాకు ఫేక్ అని తెలుసు అందుకే మేము సెలెక్ట్ చేసామని చెప్పి అంటామా? ఎవరో అనరు అలాగా. సో సరే వర్క్ అయితే బాగా చేస్తున్నారు కదా, ఫేక్ అయితే ఏంటి ఒరిజినల్ అయితే ఏంటి, కంటిన్యూ చేయండి అన్నట్టుగా కూడా మాట్లాడతాం కొన్నిసార్లు. సో మ్యాక్సిమం ఫేక్ వాళ్ళే వస్తారు. బట్ కాకపోతే ఏంటి అంటే మీరైతే కొంచెం నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకొని ఉండండి. అండ్ నేను ఇచ్చే డెసిషన్ ఏంటి అంటే ఫేక్ అయితే పెట్టకండి. మీకు ఓకే మీరు చెప్పచ్చు నాకు గ్యాప్ వచ్చింది అండ్ మధ్యలో ఇలా అయింది అలా అయింది అని చెప్పి మీ రీజన్స్ మీకు ఉండొచ్చు. సో నేను ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాలంటే తక్కువ శాలరీకి చేయలేను అని చెప్పి. కానీ నేను ఇచ్చే డెసిషన్ ఏంటి అంటే ఫేక్ పెట్టినా కూడా తక్కువ బడ్జెట్ అండ్ తక్కువ ఎఫర్ట్తో వెళ్ళండి. ఎందుకు అంటే బై మిస్టేక్ మీరు ఫేక్ అని చెప్పి తీసేసినా కూడా మీరు ఎక్కువగా పెయిన్ అయితే ఫీల్ అవ్వరు. సో లక్షలు పెట్టి ఫేక్ పెట్టి వాళ్ళని ఇమీడియట్గా టర్మినేట్ చేసి చాలామంది ఈవెన్ సూసైడ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటివి చేయకండి దయచేసి ప్లీజ్. ఈవెన్ నేనే నాకు ఎంబీఏ అయిపోయిన తర్వాత హెచ్ఆర్లో జాబ్ రావడానికి నాకు 1.5 years పట్టింది. 1.5 years నుంచి తిరుగుతానే ఉన్నా, కంపెనీస్ తిరుగుతానే ఉన్నా. ఏంటి అంటే చాలా వరకు మాకు ఎక్స్పీరియన్స్డే కావాలి, ఫ్రెషర్ అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్పీరియన్స్డే అంటే ఫ్రెషర్కి జాబ్ ఆపర్చునిటీ ఇవ్వకుండా ఆడు ఎక్స్పీరియన్స్డ్ ఎలా అవుతాడు? సో ఇలాంటి ఇరిటేషన్స్ థింగ్స్ నాకు చాలా జరిగాయి. కానీ ఎలాగో ఒకసారి జాబ్ వచ్చేసిన తర్వాత నిలబెట్టుకుంటూ వచ్చాను. సో అలాగే మీరు కూడా కెరీర్ అనేది ఈజీగా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా అది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది నేనైతే చెప్తాను. సో మ్యాక్సిమం ఫేక్ అనేది అవాయిడ్ చేసేయండి. దీనివల్ల మీకు ప్రాబ్లమే తప్పితే ఇదే ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా మీకు ప్రాబ్లం అవుతుంది. ఇలాంటివి నేను చాలా చూశాను అండ్ చాలా వరకు దొరికిన కేసెస్లు కూడా నా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కింద
వీడియోస్ అయితే చేస్తాను. సో మీరైతే ఇలాంటివి చేయకండి. ఖచ్చితంగా అయితే దొరుకుతారు ఫేక్లో ఎక్కడ ఎలాగున్నా కానీ. ఏదో మహా అయితే వాడు అదృష్టం బాగుండి వాడి సుడి బాగుండి వాడు దొరకడు, కానీ మ్యాక్సిమం అయితే ఖచ్చితంగా ఇంటర్వ్యూ టైంలోనే అర్థమైపోయిద్ది. సో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఫేక్లో మీరు ఎలా దొరుకుతారు ఏంటి అనేది నేను అప్కమింగ్ వీడియోలో అయితే చేస్తాను. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో వచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మీకు ఇలాగే జాబ్ పరంగా ఎలాంటి డౌట్స్ ఏమన్నా ఉన్నా కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ డౌట్కి నేను ప్రాబ్లం అయితే సాల్వ్ చేస్తాను. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎవరికి ఏ డౌట్లు ఉన్నా కూడా హెచ్ఆర్ని అడుగుతారు. చాలామంది హెచ్ఆర్ని వచ్చి అడగడానికి కూడా భయపడతారు. హెచ్ఆర్ మనిషేనండి, మీరేం భయపడక్కర్లేదు, మీరు ధైర్యంగా వెళ్ళి అడగచ్చు. లేదు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తాను. ఓకేనా? సో ఇది గైస్ వీడియో అయితే. ఐ హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ హోస్ట్, యువర్ ఛానల్ వైల్డ్ వైబ్స్ తెలుగు, సైనింగ్ ఆఫ్. బాయ్.